మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. గురుగ్రహం మార్పు అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే ఈ గురుగ్రహం మేషరాశిలో సంచారం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ మనకి ఈ ఫిబ్రవరి 3వ తేదీ నుండి ఏప్రిల్ 17వ తేదీ వరకు కూడా గురువు అశ్విని నక్షత్రం నుండి భరణీ నక్షత్రానికి ఆయన మార్పు చెందడం అనేది జరుగుతుంది. అంటే భరణీ నక్షత్రానికి అధిపతి వచ్చి శుక్రుడు. ఈ శుక్రుడి యొక్క నక్షత్రం మీద గురువు యొక్క సంచారం అనేది ఇక్కడ మనకి జరగబోతోంది ఫిబ్రవరి 3వ తేదీ నుండి ఏప్రిల్ మనకి 17వ తారీఖు వరకు. అయితే మరి ఇక్కడ కానీ మనం చూసుకున్నప్పుడు గురువు శుభగ్రహమే, అలాగే ఇక్కడ మనకు శుక్రుడు కూడా శుభగ్రహమే. రెండు మనకి గురుగ్రహాలకు సంబంధించినవి. అయితే గురువు మనకి ఇక్కడ గురువుని మనం గురుబలం ప్రతిదానికి కూడా గురుబలం చాలా అవసరం అని చెప్తాం. అలాగే ఇక్కడ శుక్రుడు కూడా మనకి బలంగా ఉంటే ఏవైతే మనకి కంఫర్ట్లు ఉంటాయో ఆ కంఫర్ట్ అంతా కూడా రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకళ్ళ దేవగురువు అయితే ఇంకొకళ్ళు రాక్షస గురువు. అయితే ఇక్కడ రెండు కూడా రాక్షస గురువైనా కూడా ఇక్కడ కూడా రెండు గ్రహాలు కూడా మనకి చాలా పవర్ఫుల్ అని చెప్పవచ్చు. కారణం మనకు చూడండి, ఈ గురు మౌఢ్యమి శుక్ర మౌఢ్యమి అని చెప్తాం. ఈ మౌఢ్యములు వచ్చినప్పుడు వివాహాది శుభ కార్యక్రమాలు ఏది చెయ్యం. అంటే మనకి ప్రత్యేకంగా ముహూర్తాలు పెట్టుకునే కార్యక్రమాలు కూడా ఏమి చేయరు. ఎందుకంటే మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా ఆ కార్యక్రమానికి గురుబలము అలాగే శుక్రుడి యొక్క బలము రెండు కూడా చూసుకుంటాం. అంటే శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడా లేదా అని. ఎందుకంటే శుక్రుడు అనుకూలంగా కానీ ఉంటే వివాహ విషయాల్లో కానీ, సంతానం కానీ, సౌఖ్యం కానీ, ఆర్థికంగా కానీ, అలాగే ప్రతిదీ కూడా అంటే వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఇలాంటివన్నిటికీ కూడా శుక్రుడు కారకుడుగా చెప్తాం. అలాగే వాహనాలు అంటే చూడండి, కొంతమందికి ఇప్పుడు గురువు ఉన్నాడు అనుకోండి, గురువు అనుకూలంగా ఉంటే మనకి విద్య వస్తుంది. అలాగే మనకి ఆస్తిపాస్తులు అంటే తల్లిదండ్రుల పైన పెద్దవారి నుండి వచ్చే ఆస్తిపాస్తులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆధ్యాత్మికము, జ్ఞానము, ఇలాంటివన్నీ కూడా మనకు గురువు ఎలా ఇస్తాడో శుక్రుడు కూడా జీవితంలో సౌఖ్యాన్ని అనుభవించడానికంటే ఎంత కష్టతరమైన కష్టాల్లో ఉన్నా కూడా మనకి శుక్రుడు అనుగ్రహం కూడా ఉంటే అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. అంటే ఒక ఉదాహరణగా చెప్పుకోవాలంటే మనకి ఎంత మండుటెండలో వేసవకాలంలో వెళ్ళేవాడికి కూడా ఒకవేళ అయ్యో మనం ఈ కాసేపు నడుస్తున్నామే, ఈ 10 నిమిషాలు మనం కష్టపడుతున్నామే ఎండలో అనుకునేవాడికి అదే సమయానికి ఎవరో ఒక స్నేహితుడు ఒక బంధువు వచ్చి ఏసీ కారులో ఎక్కించుకుని వెళ్తాడు. అంటే అలా ఎక్కడో ఒక్కడ శరీరాన్ని కష్టపెట్టకుండా మనకి ఎవరో ఒక రూపంలో రావడం అనేది జరుగుతుంది శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంటే. అయితే ఇక్కడ ఈ శుక్రుడు భరణీ నక్షత్రానికి అధిపతి కాబట్టి ఆ నక్షత్రం మీద ఈ యొక్క గురువు అనేది సంచారం అనేది జరుగుతోంది. కాబట్టి భరణీ నక్షత్రం మనకు చూసుకున్నప్పుడు 3 నక్షత్రాల యొక్క కలయికతో అంటే త్రికోణాకారంలో ఉండడం అనేది జరుగుతుంది. భరణీ నక్షత్రానికి నక్షత్ర అధిపతి మనం యముడిగా చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి వచ్చేటప్పటికి మధ్యనాడి, అలాగే శుక్రుడికి సంబంధించిన భరణీ నక్షత్రానికి సంబంధించినప్పుడు కూడా మనం స్త్రీలింగంగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవి సహజంగా బేసిక్ కారకత్వాలుగా నక్షత్రాల గురించి మనం చెప్పుకునేటప్పుడు ఇలా వివరంగా చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు ఈ గురువు ఈ శుక్ర నక్షత్రానికి సంబంధించిన దాంట్లో సంచారం చేయడం వల్ల అసలు ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని తెలుసుకుందాం. కుంభరాశిలోకి చూసుకున్నప్పుడు ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశి వారికి చూసుకున్నప్పుడు వీళ్ళకి లాభ ద్వితీయాధిపతి అంటే ద్వితీయ లాభాధిపతి అయిన గురువు తృతీయ స్థానంలో శుక్రుడి యొక్క నక్షత్రం మీద సంచారం చేయడం,
అది కూడా ఫిబ్రవరి 3 నుండి ఏప్రిల్ 17వ తారీఖు వరకు ఇది సంచారం చేయడం అనేది జరుగుతుంది. అయితే కుంభరాశి వాళ్ళకి సహజంగానే ఏలినాటి శని అనేది ఇక్కడ జరుగుతోంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ ద్వితీయ లాభాధిపతి తృతీయ స్థానంలో సంచారం చేయడం, అలాగే చతుర్థ నవమాధిపతి అయిన గురువు అంటే భాగ్యాధిపతి అయిన శుక్రుడి యొక్క నక్షత్రం మీద సంచారం చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఇక్కడ తృతీయ స్థానం అనేటప్పటికి సోదరుల వర్గం అనేది చెప్తాం. కాబట్టి ఇక్కడ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు, బంధుమిత్రుల యొక్క సహకారాలు పూర్తి స్థాయిలో అందడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఎవరైతే ఈ కమ్యూనికేషన్ రంగాల్లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా, అంటే ఇప్పుడు ఈ ఏమైనా టెలిఫోన్ ఎక్స్చేంజ్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క కాల్స్ అటెండ్ చేస్తూ ఉంటారు కదా, టెలికాల్స్ దాంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, అంటే ఈ యొక్క మన పోస్టల్ డిపార్ట్మెంట్ అని ఇలాంటి ఎవరైతే ఈ యొక్క కమ్యూనికేషన్ వాటికి సంబంధించిన విషయాల్లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇంట్లో గృహ సౌఖ్యము, అలాగే ఇంట్లో వాతావరణం కూడా అనుకూలంగా ఉండడం, బంధుమిత్రులను కలుసుకోవడం, ఆనందంగా కాలం గడపడం ఇవన్నీ కూడా బాగుంటాయి. ఆర్థిక వ్యవస్థ కూడా కాస్త మెరుగుపడడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎవరైతే సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో కూడా మంచి ఉన్నతి పొందడం, మంచి అంటే వాళ్ళకి ప్రమోషన్లు కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన విషయాల్లో మెరుగుపడడం అనేది కూడా జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క శుక్రుడికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, విద్యకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేకపోతే శుక్రుడికి సంబంధించిన వ్యాపారాల్లో కావచ్చు, వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వాహన సౌఖ్యాలు, స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలనే ఆలోచనలు, ఒకవేళ ఎవరైనా అమ్మకాలు అలాంటివి చేసినప్పుడు కొద్దిగా లాభాలు పొందడం, అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొద్దిగా ఎక్కువగా లాభాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క చిన్నకారు సన్నకారు రైతులు కావచ్చు, లేకపోతే ఎవరైనా ఇంట్లో చేసుకునే వ్యాపారాలు కావచ్చు, వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు మాత్రం ఈ యొక్క గురువు భరణి నక్షత్రంలో సంచారం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా జరగడం అనేది ఉంటుంది. కాస్త కోర్టు వ్యవహారాల్లో వాటిల్లో కూడా కాస్త ఊరట లభించడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క గురువు శుక్రుడి యొక్క నక్షత్రంలో సంచారం చేయడం వల్ల కొంత అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా అమ్మవారిని తెల్లటి పూలతో వాళ్ళకి ఆరాధన చేయడము, అలాగే ఎవరైనా మీకు అనుకోకుండా ఎవరైనా ముత్తైదు ఇంట్లోకి ఏమైనా వస్తే వాళ్ళకి కాస్త పసుపు కుంకుమ, కాస్త పూలు, ఇలా అలంకార వస్తువులు ఇవ్వడం ఇలాంటివి చేసుకోవడం, లేదా ప్రతిరోజు కూడా ఏదో ఒక అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు పారాయణ చేసుకుంటూ ఉండడము. ముఖ్యంగా సంధ్యా సమయంలో అమ్మవారికి ఈ యొక్క ఆవునేతితో దీపం పెట్టడం, ఇంట్లో ఆవునేతితో దీపం పెట్టి కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయడము, అలాగే అష్టలక్ష్మి పూజ ఇలాంటివి ఏవైనా సరే మీకు అమ్మవారి యొక్క ఆరాధన అనేది విశేష ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ అంతంతసేపు కూర్చుని మేము చదువుకోలేము అనుకున్న వాళ్ళు నవగ్రహ స్తోత్రాల్లో శుక్రుడికి సంబంధించిన స్తోత్రాన్ని పారాయణ చేసుకోవచ్చు. లేదా మీకు దగ్గరలో ఉన్న ఏవైనా గోశాలు ఉంటే గోశాలకు కానీ, లేకపోతే ఈ యొక్క అమ్మవారి యొక్క గుడికి కానీ వెళ్ళి దర్శనం చేసుకొని రావడం ద్వారా కూడా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క గురువు శుక్రుడి యొక్క నక్షత్రం మీద సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకున్నాం. అయితే ఇది కేవలం గోచార ప్రకారము ఆ యొక్క సమయంలో ఏదైతే నిడివి ఉందో ఈ సమయం అంటే మనకి ఈ 72 రోజులు ఏదైతే సమయం ఉందో ఆ సమయంలో ఈయన సంచరించేటప్పుడు వచ్చే ఫలితాలు. అయితే మనం ప్రతిసారి చెప్పుకునేదే ఇక్కడ ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కూడా వీళ్ళకి గురువు అనుగ్రహము లేదా శుక్రుడి యొక్క బలము, ఈ యొక్క గురువు కూడా శుక్రుడి యొక్క నక్షత్రం మీద ఇదే సమయంలో వాళ్ళ జన్మ జాతకంలో కానీ ఉన్నట్టు అయితే వాళ్ళకి ఇంకా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. దీనితో పాటుగా వీళ్ళకి వ్యక్తిగత జాతకంలో
వాళ్ళ వ్యక్తిగత జాతకాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. ఎందుకంటే గోచారంలో ఒక వివాహం అవుతుంది అని మనం అనుకున్నప్పుడు, లేదా ఒక శుభకార్యం జరుగుతుంది, అయితే వీళ్ళకి ఒక పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది, లేకపోతే వీళ్ళకి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి అని మనం ఇప్పుడు ఏవైతే రాసుల వారీగా చెప్పుకుంటున్నామో వాటిల్లో కేవలం గోచార ఫలితాలతో మాత్రమే మనం చెప్పుకుంటున్నాం, వ్యక్తిగత జాతకాలు చెప్పుకోవడం లేదు. పూర్తిగా క్లారిటీ రావాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా మనం వ్యక్తిగత జాతకాలనే పరిశీలనలోకి తీసుకోవాలి. అలాగే ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఇక్కడ గురు శుక్రులు ఇద్దరూ కూడా మనకి శుభ ఫలితాలను ఇచ్చేవాళ్ళే. అయితే వాటి జాతకంలో, మన జన్మ జాతకంలో కావచ్చు, గోచారంలో కావచ్చు, వాటి ఉండే స్థితిని బట్టి, వీక్షణను బట్టి, అలాగే వాటికి ఏవైతే ఆ నిడివి గ్రహాల యొక్క డిగ్రీలు ఉంటాయో దాన్ని బట్టి ఫలితాలు ఆ యొక్క రాసులు వాళ్ళు, అంటే వ్యక్తిగతంగా ఏ రాశికి ఆ రాశి వాళ్ళు పొందడం అనేది ఉంటుంది అని మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.